హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక చిన్న రైడ్కి అయితే వెళ్తున్నాము. రైడ్ అంటే ఏం కాదులేండి, యాక్చువల్గా పేపర్లు ఏడు ఉన్నాయి మర్చిపోయినా. ఆర్టీఓ ఆఫీస్కి అయితే వెళ్తున్నా. ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి మనం ఈరోజు ఏమేమి చేస్తున్నామంటే బండిది స్టిక్కరింగ్ అయితే చేపిస్తున్నా. మామూలుగా అయితే రిజిస్ట్రేషన్ రోజే స్టిక్కరింగ్ చేయించచ్చు, కానీ హడావిడిలో బాగుండదు, గలీజ్ ఉంటుంది అని చెప్పేసి కొంచెం నీట్గా పర్ఫెక్ట్గా స్టిక్కరింగ్ చేపిద్దామని చెప్పేసి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నా. ఇప్పుడు ఋషి కూడా వస్తున్నాడు. ఋషి ఇద్దరం కలిసి వెళ్తాం అనమాట. ఈరోజు స్టిక్కరింగ్ చేపించి స్లాట్ బుక్ చేయించుకొని పేపర్ సబ్మిట్ చేసేసి వస్తాము. రేపు మళ్ళీ రిజిస్ట్రేషన్ ఉండొచ్చు. రేపు రిజిస్ట్రేషన్, ఎల్లుండి పర్మిట్ కోసం మళ్ళీ 2 సార్లు వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ప్రస్తుతానికైతే మనం వెళ్దాం పదండి. ఫస్ట్ ఋషిని పికప్ చేసుకుందాం. అయితే అక్కడ పార్క్ చేసి ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాం. మన ఋషి వాళ్ళ ఫ్రెండ్ అనమాట, ఫ్రెండ్ సెట్ చేపిస్తున్నారు. ఇంకా మొత్తానికైతే ఫస్ట్ ఏం చేపిస్తున్నావు ఋషి? పేపర్లు సబ్మిట్ చేసి స్టిక్కరింగ్ చేయించుకొని రెండు చెప్పిన ఆల్రెడీ. ప్రస్తుతానికైతే వెళ్దాం. ఫస్ట్ పేమెంట్ డిస్కౌంట్ ఇప్పియాలి మళ్ళీ కొంచెం. 8,000 పేమెంట్ అడుగుతలేదు. మీరే 500 తగ్గించారు అంతే. ఫ్రెండ్స్ అన్నప్పుడు 1000 రూపాయలని తగ్గియాలి. మోటార్ క్యాబ్ స్టిక్కరింగ్ అయితే అయ్యింది, సైడ్ స్టిక్కరింగ్ అయితే అయ్యింది, అండ్ వెనుక రెడ్ కలర్ స్టిక్కరింగ్ ఇది మొత్తం వేసేసారు అనమాట. మనకైతే 800 రూపీస్ ఛార్జ్ చేసారు. ఇలాంటి వెహికల్స్కి అయితే 1200 ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, మొత్తానికైతే మనకు స్టిక్కరింగ్ అయితే అయిపోయింది. ఇంకా టెన్షన్ ఉండదు. రేపు డైరెక్ట్ వచ్చి మమ్మీతో రిజిస్ట్రేషన్ చేయించి క్యూలో నిలబడ్డమే ఒక లేటు అంతే. ఏమంటావు ఋషి? ఋషి ఏం మాట్లాడతలేవు. మామూలుగా అయితే సూపర్ మాట్లాడతాడు, కెమెరా రాగానే సైలెంట్ అయిపోతాడు. ఎందుకేమో ఏమైంది? సిగ్గుపడుతున్నా? సిగ్గుపడేది ఏం లేదు. మొత్తానికైతే ఒక పని అయితే అయిపోయింది. ఇంకా మిగతా పని రేపు చేసుకుందాం. ప్రెజెంట్ అయితే ఇంటికైతే వెళ్ళిపోదామా? ఫైనల్లీ ఈరోజు అయితే బండి రిజిస్ట్రేషన్ అయితే అయ్యింది, కానీ నేను అక్కడ ఎక్కువ శాతం వీడియోలు అయితే తీయలేకపోయినా. మొత్తానికైతే ఎట్లుండే అమ్మ పబ్లిక్? ఫుల్ పబ్లిక్. అసలుకి ఎక్కడికి నాకు వీడియోలు తీయడానికి కూడా కుదరలేదు. ఇంకా పర్మిట్ కూడా అప్లై చేసేసిన. ఇంకా ఓవరాల్గా అయితే రేపు ఈవినింగ్ వరకు బండి రిజిస్ట్రేషన్, పర్మిట్ 2 వచ్చేస్తాయి. ఇంకా ఎల్లుండి నుంచి తిప్పడం అయితే స్టార్ట్ చేయాలి. ఎల్లుండి మా మమ్మీ ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసింది. ఎక్కడికమ్మా? అలంపూర్ వెళ్దామని అయితే ప్లాన్ చేసింది. ఇంకా మిగతాది రేపు పర్మిట్ వచ్చింది, దాన్ని మొత్తం ఒక వీడియో తీసి అయితే పెడతా. అండ్ దాని డీటెయిల్స్ ఎట్లా ఉంటాయి, బండి అంటే మామూలుగా మన రిజిస్ట్రేషన్ కార్డు లాగైతే రాదు, ఒక పేపర్లు అయితే వస్తాయన్నమాట. దీనికి మళ్ళీ ఎన్ని రోజులకి ఫిట్నెస్కి వెళ్ళాలి, ఎన్ని రోజులకి మళ్ళీ పర్మిట్ అప్లై చేయాలి, ట్యాక్స్లు ఎట్లుంటాయి, ఏంది ఏం కథ అనేది అయితే నాకు తెలిసినంత వరకు అయితే రేపైతే మీకు క్లారిటీ ఇస్తా. అండ్ ప్రస్తుతానికైతే మేము మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ మా మమ్మీ అయితే ఫుల్ హ్యాపీ కదా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక చిన్న ట్రిప్కి అయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ బార్డర్ దగ్గర వరకు అయితే వెళ్తున్నాము, అల్లంపూర్కి. నిన్ననే వెహికల్ రిజిస్ట్రేషన్, పర్మిట్ కూడా వచ్చేసింది అనమాట. అండ్ ఇప్పుడు ప్రశాంతంగా అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ రోజు ఒక ఫ్యామిలీ ట్రిప్ అనమాట. నేను, మమ్మీ, ఇంకో అమ్మాయి, ఇంకోటి అర్జున్ గాడు అయితే వస్తున్నాడు. మొత్తం కలిపి 4 అయితే వెళ్తున్నాము. ఈ రోజు మొత్తం డే ట్రిప్ అనమాట. మళ్ళీ ఈవినింగ్ వరకు అయితే ఇంటికి రావాలి. 1 డే ట్రిప్. ఈ రోజు కార్తీక మాసంలో ఒక శుక్రవారం అనమాట స్పెషల్. ఈ రోజు మా మమ్మీ వెళ్దాం అంటే వెళ్తున్నాం అనమాట. ప్రస్తుతానికైతే బండి అయితే వామప్ పెట్టిన. వామప్ అవ్వగానే సిఎన్జీ ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్దాం. సిఎన్జీలో ఎంత మైలేజ్ ఇస్తుంది ఏంటనేది అయితే ఈరోజు చెక్ చేద్దాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ హైవేస్ పైన సిఎన్జీకి అంత క్యూ ఉండదు అని అయితే విన్నా. అది కూడా ఎట్లా ఉంటుంది అనేది చెక్ చేద్దాం. మనకు తెలియదు, సిటీలో అయితే ఫుల్ క్యూ ఉండే. నిన్న 1 గంట అయితే నిలబడి దాన్ని సిఎన్జీ ట్యాంక్ ఫుల్ చేసిన. 8 కిలోలు అయితే పట్టింది. అండ్ ఇంకేం మాటలు వెళ్తూ మాట్లాడుకుందాం మిగతా విషయాలు. అండ్ ఈ రోజు వచ్చేసి ఒక అమ్మాయి అయితే ఈ వెనుకుంది, కానీ కెమెరాలు రానని చెప్తుంది, అందుకే మనం ఆమెను దాచిపెట్టేసినాం. అండ్ ప్రస్తుతానికైతే అర్జున్, మై మామ్. వెళ్దామా? వెళ్దాం.
షాద్నగర్ బైపాస్లో టిఫిన్ చేసేసుకొని కొత్త ఫాస్టాగ్ అయితే పెట్టించినాం అనమాట. చూస్తున్నారు కదా కొత్త ఫాస్టాగ్ ఎస్బీఐది. రీఛార్జ్ కూడా చేసేసిన. అండ్ మొత్తాన్ని 550 రూపాయలు అయితే మనకు వేసిండు అనమాట బిల్లు. ప్లస్ 100 రూపీస్ బ్యాలెన్స్, 200 సెక్యూరిటీ డిపాజిట్, మళ్ళీ ఒక రీఛార్జ్ అయితే చేసేసిన. పోయి వచ్చి టెన్షన్ లేకుండా హాయిగా వెళ్ళి రావచ్చు. హైవేలో అయితే మనం మంచిగా 80-90 క్రూజ్ చేసుకుంటే అయితే వెళ్తున్నాం. 100 అయితే మెయింటైన్ చేయట్లేదు. పోదాం పదండి. కర్నూలు 170 కిలోమీటర్స్ అంటే ఇంకా 10 మైనస్ చేసుకుంటే అల్లంపూర్ వస్తుంది. ఏ సిఎన్జి ఉందా ఇక్కడ? లేదు, కడుతున్నారు సిఎన్జి. అరే ఇక్కడ కూడా చూడు, ఇక్కడ కూడా బాగుంటుంది. ఇంత ఫాస్ట్ ఓపెన్ అవుతుంది కదా ఇది షాద్నగర్ టోల్ గేట్. వేరే అయితే గంటలు చేస్తాయి, దీనికైతే బ్రేక్ ఏకర్లేదు. అండ్ ప్రజెంట్ అయితే 80-90 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నా. దారిలో సిఎన్జి బంపులు మస్తు కనపడుతున్నాయి. ఇది అయిపోయినప్పుడు దొరుకుతుందా దొరకదా అనేది క్వశ్చన్ మార్క్. దొరకపోతే ఇంక పెట్రోల్లో నడపాల్సింది, ఏం చేయలేము. ఇక్కడ ఉన్నాయి కానీ అక్కడ ఇప్పుడు అయిపోయినప్పుడు ట్యాంక్ అయిపోయినప్పుడు ఏం చేస్తావు? మనం పోయే వరకు అయిపోతుంది. సరే ప్రస్తుతానికి అయితే లీటర్ కాదు, 8 కిలోలు 8 కిలోలు ఊక పోనీకనే అయిపోతుంది. ఇప్పటికైతే మంచిగా బండి అయితే 60 వరకు ల్యాగ్ అవుతుంది, కానీ 60 దాటంగానే ఇంకా వినట్లేదు. 100 ఈజీగా వెళ్ళిపోతుంది సిఎన్జిలో కూడా కదా అర్జున్? అవునా కదా? అండ్ ఇప్పటికైతే షాద్నగర్ టోల్ గేట్ దాటేసినాము. నెక్స్ట్ మనం ఎక్కడ డైరెక్ట్ ఎక్కడ ఆపుదాం? డైరెక్ట్ ఇక్కడ అల్లంపూర్లో ఆపుదామా లేకుంటే కృష్ణానది దగ్గర ఆపుదామా? బీచ్పల్లి ఆపుతాం. కృష్ణానది దగ్గర ఆపుతాం. ఓకే, మొత్తానికైతే మనం ఎక్కడికి వచ్చినాం తెలుసా? జడ్చర్లకైతే వచ్చేసినాము. జడ్చర్ల ఫ్లైఓవర్ ఎక్కైతే వెళ్ళిపోతున్నాం. అండ్ ప్రెజెంట్ అయితే సో ఫార్ సో గుడ్. హైవేలో మీద అయితే అది సిఎన్జి పాయింట్లు దిగుతూనే లేవు. సిటీలో అయితే ఇప్పుడు ఒక టక దిగిపోతుంది. ఇంకా సగం ట్యాంక్ కూడా ఖాళీ కాలే. 100 కిలోమీటర్లు వచ్చినాము. చూద్దాం ఎక్కడి వరకు అవుతుందో. నాకు తెలిసి ఇంకా దారిలో ఎక్కడ నా సిఎన్జి ఉంటే నింపుకుంటా, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటా. ఎందుకంటే మళ్ళీ రిటర్న్లో అక్కడ కర్నూలు దగ్గర దొరకవు గ్యారంటీ లేదు. ఒకవేళ దొరికిన ప్లేస్లో నింపుకోవడం బెటర్. బూత్పూర్లో ఉంటుంది అంటే చూద్దాం ఒకసారి. ఈ 127 కిలోమీటర్స్లో 120 కిలోమీటర్స్ అయితే సిఎన్జితో నడిపిన, 7 కిలోమీటర్స్ అయితే నేను పెట్రోల్తో నడిపిన అనమాట స్టార్టింగ్లో. అండ్ నేను ఇప్పుడు కొత్త దగ్గరలో ఉన్న 120 కిలోమీటర్స్ అయితే వచ్చిన మా ఇంటి దగ్గర నుంచి. ఇక్కడ సిఎన్జి దొరికింది, సిఎన్జి అయితే ఫిల్అప్ చేసుకుందాం. 120 కిలోమీటర్స్కి 360 రూపీస్ అయితే ఖర్చు అయింది. చాలా తక్కువ కదా అర్జున్? 360 రూపీస్ మామూలు కాదు. మా మమ్మీకి చెప్తా, షాక్ అవుతుంది. టోల్ గేట్ నెంబర్ 2. ఇప్పటి వరకు మనం మన ఇంటి దగ్గర నుంచి 142 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. టోల్ గేట్ నెంబర్ 2కి అయితే ఎల్ఎన్టీ టోల్ గేట్. మన కర్నూలు అయితే వెళ్ళట్లేదు, అల్లంపూర్ వెళ్తున్నాం కదా. ఇంకా థర్డ్ టోల్ గేట్ అయితే టచ్ అవ్వదు అనమాట. అరే క్యాష్ లేన్లో వచ్చినానా? షట్, ఫాస్టాగ్ కదా. షట్ మొత్తానికైతే కొత్త బైపాస్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఊరు లోపల నుంచి మళ్ళీ రైట్ తీసుకుంటే మా ఊరు అయితే ఆత్మకూరు అనమాట. ఆత్మకూరుకు ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. మనం మెయిన్ టార్గెట్ అల్లంపూర్ కాబట్టి స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతున్నాము. కొత్తకోట చూసారు కదా, లెఫ్ట్ తీసుకొని 3 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ 18 కిలోమీటర్స్ మా ఊరు అయితే ఉంటుంది. కొత్తకోట నుంచి 15 కిలోమీటర్స్ అనమాట. ఇట్స్ అయితే ఫుల్ గ్రీనరీ ఉంటుంది. బండి మైలేజ్ అయితే మామూలుగా ఇస్తలేదు. స్పీడ్ గురించి మాట్లాడడం కన్నా మైలేజ్ గురించి మాట్లాడడం ఇంపార్టెంట్ ఈరోజు అయితే. అండ్ హ్యూమిడిటీ అనేది ఇక్కడ నుంచి కొంచెం స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్ల గద్వాలు ఎక్కడ తుంగభద్ర రివర్, కృష్ణ రివర్ దాటగానే హెవీ హ్యూమిడిటీ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. కర్నూలు వెళ్ళే వరకు ఇంకా టోటల్గా ఎండాకాలంలో ఉన్నట్లనే ఉంటుంది. అండ్ ప్రెజెంట్ అయితే వెళ్దాం పదండి. మంచిగా పెట్టిన బొమ్మ శివాజీ మహారాజ్ది. అండ్ ఇది కథ. నైట్ టైం ట్రావెల్ చేస్తే ఇంకా బెటర్. 24 అవర్స్ హైవే మీద అయితే సిఎన్జి 24 అవర్స్ అవైలబుల్ ఉంటుంది. దీనివల్ల చాలా మనీ అయితే సేవ్ అవుతుంది అనమాట. ఎలక్ట్రిక్ అయితే ఇంకా సేవ్ అవుతుంది, కానీ సిఎన్జి కొంచెం బెటర్ కదా. దానికన్నా ఫిల్ చేసుకోవచ్చు కొంచెం 10-15 మినిట్స్ అన్నా నిలబడి హాయిగా
ఫిల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట కొంచెం. అండ్ ఇప్పటికైతే ఇది టోటల్గా 159 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసినాం ఇప్పటి వరకు మార్నింగ్ నుంచి. ఇప్పటికైతే 190.4 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాము. అండ్ వెల్కమ్ టు కృష్ణా రివర్. నెక్స్ట్ టెంపుల్ దర్శనం చేసుకోవచ్చు, కానీ మాకు అక్కడ టైం లేట్ అవుతుంది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్లో ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కవర్ చేస్తాం. బీచ్పల్లి ఆంజనేయ స్వామి. ఈ టెంపుల్లో విచిత్రం ఏంటంటే బ్రాహ్మిన్స్ పూజ చేయరు, ఒక క్యాస్ట్ వాళ్ళు అయితే చేస్తారు. ఆ క్యాస్ట్ వాళ్ళు ఎవరు అనేది తెలియదు, కామెంట్ బిలో. అండ్ నెక్స్ట్ ఎర్రవల్లి చౌరస్తా, తర్వాత అల్లంపూర్ చౌరస్తా. ఓవరాల్గా 216 కిలోమీటర్స్ అయితే కవర్ అయినాము. అండ్ ప్రజెంట్ అయితే మనం తెలంగాణ ఆర్టీఏ బార్డర్ చెక్ పోస్ట్ అయితే క్రాస్ అయినాం. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ అల్లంపూర్ చౌరస్తా వస్తుంది. ఆ ఫ్లైఓవర్ ఎక్కకుండా కింద నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇంకా అల్లంపూర్ ఒక 20-21 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు ఇక్కడ నుంచి. టు హైవే రోడ్ మనం అయితే ఇప్పుడు సర్వీస్ రోడ్లోకి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి స్ట్రేట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనం అల్లంపూర్ సైడ్కి అయితే వెళ్తాం అనమాట. ఓవరాల్గా తుంగభద్ర రివర్ పక్క నుంచి అయితే వెళ్తాం. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ రైల్వే గేట్ క్రాసింగ్ ఈ రోజులో ఈ బండికి కూడా. ఈ బండి కొన్నప్పటి నుంచి ఒక్క రైల్వే క్రాసింగ్ కూడా దాటలేదు అనమాట. ఈరోజు అయితే ఒక రైల్వే క్రాసింగ్, మళ్ళీ ఈరోజు ట్రిప్లో ఫస్ట్ రైల్వే క్రాసింగ్ అయితే ఇక్కడ జరుగుతుంది. గేట్ పడకపోతే మంచిది, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ 2 లేన్ రోడ్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ ముందర రైల్వే గేట్ పడకుండా తొందరగా వెళ్తే బాగుంటుంది. ఏమంటావు అర్జున్? ఇంకా మొత్తం ఏం చెట్లమ్మా ఇవి? జొన్నలా? చిత్తజొన్న అంటే అది చేదుగా ఉంటాయి అవేనా? తెల్ల జొన్నలు టేస్టీగా ఉంటాయి. ఓకే, ఇది మొత్తం రాయచూరు తీసుకెళ్తారు కదా, రాయచూరు కర్నూలుకి. ఓ కాలనీలు అవుతున్నాయి ఈడు కూడా, కానీ రోడ్ జంపింగ్ ఉంది. ఈరోజు ట్రిప్లో చెప్పినా కదా, ఫస్ట్ రైల్వే లెవెల్ క్రాసింగ్. ఫస్ట్ రైల్వే లెవెల్ క్రాసింగ్, ఇంకోటి ఏంది ఇంకోటి ఈ బండికి కూడా ఫస్ట్ రైల్వే క్రాసింగ్. మిగతా టైంలో మొత్తం ఫ్లైఓవర్ల మీద వెళ్తుంది. అండ్ ఈ స్టేషన్ కూడా హైట్ పెంచుతారు చూసినావా? మామూలు కింద ఉంటుంది. ఉండ్లవెల్లి వైష్ణవి స్కూల్ అట్లా. మనం జోగులాంబ టెంపుల్. జోగులాంబ టెంపుల్ ఇంకా ముందర, ఇది స్టేషన్ దగ్గర ఉన్నాం. ఆటో లేదు ఇంతగానో నిండిపోతున్నాయి, ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది మాట పోయినప్పుడు. రోడ్ అయితే మామూలు జంపింగ్ లేదు. ఎంతమంది తెచ్చుకొచ్చారు ఆటోలో. కార్తీక మాసం అనేది ఫుల్ పబ్లిక్ అయితే ఉంది. కష్టపడి ఎట్లో ఒకటి వెహికల్ అయితే పార్క్ చేసి గుడి లోపలికి అయితే వచ్చినా. మా మమ్మీ మిస్సింగ్, ఇప్పుడు ఎత్తుకాల. ఎక్కడ పోయినా అమ్మా నీకోసం వెతికి ఇది అయిపోయినా. నీకోసం అటు పోయినావు, నువ్వు అటే పోయినావేమో అని. ఫైనల్లీ గోలీ సోడా అయితే తాగుతున్నాము. కర్నూలు గోలీ సోడా తాగి ఎన్ని రోజులు అయిందమ్మా? వీడు ఆ టేస్ట్ తెలియదు, వేస్ట్ ఫెలో. మొత్తానికైతే ఉండ్లవల్లి ఊరికైతే రీచ్ అయినాము. అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట ఇది. మన సబ్స్క్రైబర్ ఇన్వైట్ చేసిండు. దర్శనం చేసుకొని కిందికి వెళ్ళి తిందాం. ఫైనల్లీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలని రాసి పెట్టింది. అయ్యప్ప స్వామి పిలిచింది అనుకోవాలి. ఉండ్లవల్లికి రీచ్ అయ్యి అయ్యప్ప స్వామి టెంపుల్ డ్రోన్ షాట్ కూడా చూసారు కదా. టెంపుల్లో మంచిగా
మన బ్రో ఇన్వైట్ చేసిన అనమాట లంచ్కి. మంచిగా తిని కొంచెంసేపు టెంపుల్లో టైంపాస్ చేసి కొంచెంసేపు దేవుని మొక్కుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము రిటర్న్. అండ్ దారిలో ఎక్కడ సిఎన్జి దొరికితే అక్కడ ఫుల్ చేసుకొని పెట్టుకొని వెళ్ళడం బెటర్. మళ్ళీ దొరికిపోతే ప్రాబ్లం అయిపోతుంది. నో స్టాక్ అంటే ప్రాబ్లం అవుతుంది. ఎక్కడ దొరికితే అక్కడ ఫుల్ చేసుకోవాలి. ఇంకా హాఫ్ ట్యాంక్ కూడా కాలే కానీ మళ్ళీ ఫుల్ చేసుకుంటా. అండ్ ప్రస్తుతానికైతే స్టార్ట్ అయ్యాం. థ్యాంక్ యూ బ్రో. ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు మళ్ళీ వచ్చి కలుద్దాం. ఈడ ఎన్కిలో చూసిరా పొలాలు, ఈడ క్యాంపింగ్ చేసుకొని నైట్ పడుకుంటే సూపర్ ఉంటుంది. ట్రై చేద్దాం. అవి ఇష్టమైన పూలు అంట ఇవి. ఏం పూలు ఇవి? శివుడు పూలేనా? పూల పేరు వచ్చేసి శివుడు పూలు. పూలు వేయడానికి చూడండి ఎంత కష్టాలు పడుతున్నారు పాపం. సర్లే చాలు, ఇంకా చాలు. గుడి మంచిగా అనిపించిందా? చాలా బాగుంది. ఇంత చిన్న ఊర్లో మంచి గుడి, హ్యాపీగా మంచిగా ఫుడ్ తిని మన పిల్లలు దేవుడిది శివుడిది పూలు అంట. అది ఇది వచ్చేసి శివుడి పూలు అంట. శివుడి పూలు ఇచ్చిర్రు. నేనేమో వినాయకుడి దగ్గర పెట్టిన. ప్రెసెంట్ అయితే మాకు కొంచెం మంచిగా ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరుతున్నాం. పోయేదారిలో ఎక్కడ సిఎన్జి దొరికితే అక్కడ వేయించుకొని వెళ్ళిపోతాం. ఈ సిఎన్జిది కథ ఉంది ఈడ. అరే వాటర్ క్రాసింగ్ ముందర క్రాసింగ్ ఏడ గుంతుందో తెలియదు. పోవాలా? ఓ వెళ్తాంరా. లారీ కాదు అది, బొలేరో. ఇట్లా మన బొలేరో అమ్మితే ఇట్లానే చేసి మళ్ళీ అమ్మిండు. చెరుగడ్డ ఇస్తారా? చెరుగడ్డ అన్న ఇది? దంట చెరుకు అనుకున్నా నేను. గడ్డ చెరుకు అనుకున్నా, చెరుకు కాదు. మొత్తానికైతే ఇప్పుడు బీచ్పల్లిలో దర్శనం చేసుకొని కిందికి వచ్చిన అనమాట. ఇప్పుడు ఇంటికి చూస్తున్నారు కదా మన కృష్ణా రివర్లో కొంచెంసేపు ఇక్కడే టైంపాస్ చేసి ఎంజాయ్ చేసి రిటర్న్ వెళ్ళిపోతాం. చూసిర్రా, ఇది సిఎన్జి ట్రక్ అంట. కావనా ఈ సిఎన్జి ట్రక్ అంట. ఢిల్లీ నుంచి వాడు సిఎన్జి నింపుకుంటూ వస్తున్నాడు. ఇదేంత బాగా ట్రక్ అడ్డం ఉంది పక్కకి అంటే అని అంటే సిఎన్జి అని చెప్పిండు. ఇప్పుడైతే జడ్చర్లలో మళ్ళీ మెగా గ్యాస్లో సిఎన్జి నింపుకొని అయితే వెళ్ళిపోదాం. 3 పాయింట్స్ ఉంది. ఇంకా ఎంత వేయించినట్లు మనం లెక్క ఇంటికి వెళ్ళినప్పుడు లెక్క క్లియర్ అవుతుంది. మొత్తానికైతే ఈరోజు 498.9 కిలోమీటర్స్. ఇంకా 2 కిలోమీటర్లు అయితే 500 కిలోమీటర్లు అవుతుంది. దీనికి ఎంత సిఎన్జి ఖర్చు అయింది అనేది నేను రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మాట్లాడతా. ఎందుకంటే ఇక్కడ సౌండ్ డిస్టర్బెన్స్ ఉంది. కార్లో మొత్తం ఫుడ్ కొంచెం ఇదైంది అనమాట. కొంచెం మనం క్లీనింగ్ ఈ ప్రాసెస్ వాడతాం అనమాట. ఈ బ్రష్ తీసుకొని ఫాస్ట్ క్లీన్ చేసి పైకి వెళ్ళిపోదాం. ఓకే, మొత్తానికైతే ఇంటికైతే రీచ్ అయినా. నిన్న నైట్ ఫుల్ నిద్ర వచ్చిందనమాట. ఫుల్ ఆల్మోస్ట్ 12 to 13 అవర్స్. మళ్ళీ అక్కడ దర్శనము, ఎండ, హ్యూమిడిటీ మీకు ఐడియా ఉండొచ్చు కర్నూలు సైడ్ ఎట్లుంటుంది అనేది. మొత్తానికైతే స్నానం చేసి అయితే ఫుల్ నిద్రలో వెళ్ళిపోయినా. అరే మళ్ళీ మనం ఇది చెప్తున్నాం కదా, అది మైలేజ్ ఎంత ఖర్చు అయింది ఏంటనేది, ఎన్ని కేజీస్ యూజ్ చేసినాం సిఎన్జి అనేది అయితే చెక్ చేద్దామని అనుకున్నా. మొత్తానికైతే ఫస్ట్ 750 రూపీస్ అంటే ఆల్మోస్ట్ 8 kgs సిఎన్జి అయితే వేయించాను. తర్వాత ఒక 360 రూపీస్ అయితే వేయించాను. తర్వాత 500 సిఎన్జి అయితే వేయించాను. ఓవరాల్గా 500 కిలోమీటర్స్ అయితే తిరిగాం కదా. 498 చేంజ్ 500 అనుకోండి. అందులో పైన 50 కిలోమీటర్స్ నేను పెట్రోల్తో నడిపిన. మిగతా 450 కిలోమీటర్స్ నేను సిఎన్జితో నడిపాను అనమాట. ఆల్రెడీ ఇప్పుడు బండ్లో 500 సిఎన్జి అయితే మిగిలింది. అంటే ఓవరాల్గా 450 కిలోమీటర్లకు 1200 రూపీస్ సిఎన్జి అయితే ఖర్చు అయ్యింది. ఇంకోటి ఒక 300-400 పెట్రోల్ కూడా వాడినా అనమాట. మధ్యలో ఒక 50 కిలోమీటర్స్ వరకు అయితే పెట్రోల్ అయితే యూటిలైజ్ చేసిన. ఓవరాల్గా చెప్పాలంటే ఒక 29-28 వరకు అయితే ఇచ్చింది. స్పీడ్ వచ్చేసి 100-110 అయితే నేను మెయింటైన్ చేసిన. అండ్
మంచిగానే ఉంది. వెహికల్ అయితే సూపర్ ఉంది. మైలేజ్ కూడా బాగుంది. ఇంకా 10,000 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఇంకా మంచి మైలేజ్ అయితే ఇస్తుందంట వ్యాగనార్. చూద్దాం అప్పుడు 33, 34 కూడా ఇస్తుందని విన్నా. అది అవుతుందా లేదా అనేది ముందు ముందు నేను కూడా అంటే ఫస్ట్ నేను చూడాలి కదా, బండి తిప్పి దాని రివ్యూ అయితే ఇస్తాను అనమాట. ప్రస్తుతానికైతే ఇది కథ. ఓవరాల్గా ఒక 450 కిలోమీటర్లు వెళ్ళాలంటే 1200 నుంచి 1300 సిఎన్జి అయితే అవుతుంది. హైవేస్ పైన అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా అంటే ఓవరాల్గా హైవేస్ మీద అయితే సిఎన్జి బాగా దొరుకుతుంది అనమాట. ఆల్మోస్ట్ జడ్చెల్ల సైడ్ అయినా కానీ లాంగ్ ట్రిప్స్ వెళ్ళినా సిఎన్జి ప్రాబ్లం అయితే లేదు. హైదరాబాద్ సిటీలో అయితే సిఎన్జి ప్రాబ్లం అయితే చాలా ఘోరంగా ఉంది. ఆపితే బండి మినిమం 1/2 అవర్ నుంచి 2 అవర్స్ వరకు మినిమం. అన్ని అదృష్టం బాగుంటే 1/2 అవర్లో సిఎన్జి దొరుకుతుంది. అదృష్టం బాగాలేదంటే 2 అవర్స్ నుంచి 3 అవర్స్ కూడా అవ్వచ్చు, కొన్నిసార్లు దొరకకపోవచ్చు. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ప్రజెంట్ అయితే మనం ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్. బాయ్. మీట్ యూ నెక్స్ట్ వ్లాగ్.